హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈ రోజు కిరాయి ఏంటంటే ఇది 3 రోజులు బట్టి రోజు డైలీ ఫోన్ చేస్తున్నారు. నాకేం కుదరట్లేదు. నిన్న వేరే కిరాయికి వెళ్ళాను, అంత ముందులో వేరే కిరాయికి వెళ్ళాను. ఏంటంటే నువ్వు పోయిన సంవత్సరం దగ్గర 3 ఏళ్ళు అవుతుంది దింపి. నేను ఈ సామాన్లు 3 ఏళ్ళు అవుతుంది దింపి. ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను, మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను. నూజివేడు దగ్గర దింపాను. మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా నూజివేడు నుంచి వేసుకొని మళ్ళీ పుట్టికాయలు దింపడానికి లోడింగ్ చేసుకొని వెళ్తున్నాను. ఏంటంటే మామూలుగా మనకి పంచర్లు వేస్తారు చూడండి, లారీ పంచర్లో అన్నిటికీ పంచర్లు వేసే సామాన్లు సంబంధించిన జనరేటరు, వాటి గాలి మిషన్, వాటికి సంబంధించిన సామాన్లు మళ్ళీ అక్కడ నుంచి షాప్ తీసేస్తున్నాడు. అతను తీసేసి మళ్ళీ పుట్టిరాల్లో పెట్టుకుంటున్నాడు. అయితే అక్కడికి వేసుకెళ్ళడానికి నేను ఇప్పుడు వేసుకొచ్చి దారి మధ్యలో ఉన్నాను. ఇక్కడ గుడి దగ్గర ఆగాను. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కంపల్సరీగా నేను వచ్చేటప్పుడు ఎటు నుంచి లోడుకి వెళ్ళి వచ్చినా సరే దింపేసి వచ్చేటప్పుడు కంపల్సరీగా ఆంజనేయ గుడి దగ్గర ఆగి నేను దండం పెట్టుకొని వెళ్తాను. ఏ కిరాయి అయినా సరే, రవణక్కపేట వెళ్ళండి, నూజివేడు వెళ్ళండి, ఇటు చుట్టుపక్కల ఎంత దూరం దగ్గరలోకి వెళ్ళినా దూరం వెళ్ళినా సరే, ఏ టైం అయినా నైట్ అయినా సరే వచ్చి ఇక్కడికి ఆగి దండం పెట్టుకొని నేను కంపల్సరీగా వెళ్తాను. ఎందుకంటే నా సెంటిమెంట్ ఆంజనేయ గుడి. ఇవి తీసుకెళ్ళి పుట్టిరాల్లో దింపేసేయాలి. ఈరోజు కిరాయి ఇదే. కిరాయి అయితే 3 రోజులు బట్టి నలుగుతుంది కిరాయి. నేనేమో 2000 ఇమ్మన్నాను, వాళ్ళేమో 1500, 1600, ఫైనల్గా 1600 ఇమ్మన్నాను. వాళ్ళు ఏమన్నారంటే సరే ఒక 100 అటు ఇటు తీసుకుందులే అన్నారు. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత దింపాలి. మరి అక్కడ మనుషులు ఉన్నారో లేదో ఆల్రెడీ ఫోన్ చేశాను. ఈ లోడ్ ఎత్తిన అతను అయితే అక్కడే ఉండిపోయాడు, నూజివేడులోనే ఉండిపోయాడు. వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరికో ఫోన్ చేస్తే సరే నువ్వు రాన్న, ఈ లోపల నేను పురమోస్తాను, దింపేద్దాం అని చెప్పాడు. ఆల్రెడీ ఇప్పుడు ఫోన్ చేశాను, నేను వస్తున్నాను, ఒక 2-3 మనుషులు చూసి ఉంచమని. వాళ్ళు ఒక 2-3 మనుషులు ఉంటే అన్ని ఈజీ సామాన్లు దింపేది. ఈ కొండ ఒకటాను, ఈ జనరేటర్ ఒకటే, ఇది ఈ ఇంజిన్ ఒకటే కొంచెం కష్టం దింపాలంటే. పుట్టిరాల ఎంట్రన్స్లోనే దింపేది. ఇవి చల్లగా ఉందని ఒక 2 నిమిషాలు ఆగాను, ఒక 5 నిమిషాలు ఆగుతున్నాను చల్లగా ఉందని. ఎందుకంటే పాపం బండి కూడా బాగా ఎండలో వచ్చింది. లోడ్ అయితే ఏముండదు, కరెక్ట్గా నాకు తెలిసి ఒక 5 క్వింటాలు ఉంటుంది లోడు. బండికి బొరువేం పడలేదు, కాకపోతే 5 క్వింటాలు ఉంటుంది. బాగా ఎండ అయితే విపరీతంగా వేస్తుంది. దిగుమతి పాయింట్కి అయితే వచ్చాను. కరెక్ట్గా దిగుమతి పాయింట్ ఎక్కడంటే పుట్టిరాల ఎంట్రన్స్లోనే. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత దింపడానికి ఎవరు లేరు, వస్తున్నామని చెప్పారు. ఎక్కడ బయటికి వెళ్ళారంట, 1 గంటలో వస్తామని చెప్పారు. గంట కాదు, 2 గంటలు కాదు, దగ్గర సాయంకాలం 5 గంటలు అయింది. 5:30 అయింది దిగుమతి అయ్యేవరకే. కొన్ని సామాన్లు ఏంటంటే ట్యూబు, టైర్లు అవన్నీ ఉన్నాయి. అవన్నీ పక్కన పడేసాను. వేరే వాళ్ళ తాలూకా ఒక ఆయన ఉంటే పక్కన పడేసాను. ఈ 2 ఏంటంటే మనుషులు కావాలి, దగ్గర 4 మనుషులు కావాలి. ఆ జనరేటర్ కానీ ఈ కుండ కానీ దింపాలంటే 4 మనుషులు కావాలి. వాళ్ళు ఏంటంటే వస్తున్నాం అన్నారు. అదేంటంటే గాలి మిషన్ చాలా బరువు ఉంటుంది, అది అవతలదే ఇంజిను. దిగుమతి అయితే ఎట్టకేళ్ళకి దిగుమతి అది అయిపోయింది. కరెక్ట్గా 5:30 అయింది దిగుమతి అయ్యేవరకే. నేను భోజనం కూడా చేయలేదు. ఈ బండ కూడా వేసారు. మళ్ళీ ఈ బండ తీసుకొచ్చి విసనపేటలో దింపాలి. నిన్న 4 గంటలకు అయితే భోజనం చేశా. కానీ ఈరోజు అయితే దిగుమతి అయ్యేవరకే కరెక్ట్గా 5:30 అయ్యింది. ఆ దిగుమతి అయిన తర్వాత మళ్ళీ పుట్టిరాల సెంటర్కి వెళ్ళి అక్కడ కిరాయి తీసుకొని నేను ఇంటికి వచ్చేవరకే కరెక్ట్గా 6 దాటి 6:20 అయింది. అప్పుడు ఇంటికి వచ్చి నేను కరెక్ట్గా 6:20కి నేను ఇంటికాడ భోజనం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైకు నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. బాయ్.